ఎన్నికల్లో అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీకంటే రెండు రకాలుగా మీకు యూ హ్యావ్ టు యూజ్ యువర్ స్వాడ్ లైక్ కాంగ్రెస్ చూస్తేనేమో నేషనల్ వైడ్లో అంటే చూస్తే హీ ఈజ్ యువర్ అపోనెంట్ బట్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి వైసీపీ. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ యువర్ అపోనెంట్? రెండు సేమే కదండి, ఇద్దరి భావజాలం ఒకటే, ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఇద్దరు కూడా అంతే. అవినీతి చేద్దామా, వాళ్ళు 65 సంవత్సరాలు దేశాన్ని పాలించిన తర్వాత పాలించారు, కానీ దేశంలో మరి ఎప్పుడు చూసినా వాళ్ళ పాలనలో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాలేదు, పేద దేశం లాగానే ఉండింది. మరి 65 సంవత్సరాల్లో ఉన్న బడ్జెట్ ఏమైపోయింది? అసలు ఈ దేశంకి సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక విజన్ ఏమీ లేకుండా కేవలము అంతా కూడా అవినీతి చేసుకుంటూ మేము మా కుటుంబము ఒకరి తర్వాత ఒకరు ప్రధానమంత్రి అయితే సరిపోతుంది, మేము దోచుకుంటే సరిపోతుందని కాంగ్రెస్ అనుకుంది. దేశ ప్రజలు అన్ని వర్గాల వారిని కూడా అభివృద్ధి అనేది లేకుండా, వారికి ఉపాధి లేకుండా, వారి శక్తి సామర్థ్యాలను కూడా పెంచకుండా కూడా వాళ్ళు ఇప్పటి వరకు చేశారు. కానీ 10 సంవత్సరాల్లో మారింది. అలానే రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ ఏదైతే ఉందో వారు కూడా అంతే. ఈ రోజున అసలు చెత్త పన్ను దగ్గర నుంచి, అంటే ప్రజల దగ్గర నుంచి, పన్నుల రూపం దగ్గర నుంచి సహజ వనరులు, కొండలు అయితే ఏంటి, నదిలో ఉన్నటువంటి ఇసుక అయితే ఏంటి, గంధపు చెక్కలు అయితే ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సహజ వనరుల్ని కూడా కొల్లగొట్టేస్తున్నారు. అన్ని ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను కూడా దారి మళ్లిస్తూ అవి కూడా ప్రజలకు అందనీయకుండా చేస్తున్నారు. కార్పొరేషన్ల పేరిట బెవరేజెస్ సంస్థ ఉంది ఇప్పుడు, కార్పొరేషన్ అందుకనే ఆయన 51, 56 తీసి దాన్ని కూడా మళ్ళీ తాకట్టు పెట్టారు. ప్రభుత్వ భూములు తాకట్లు పెడుతున్నారు, స్కూళ్ళను తాకట్టు పెడుతున్నారు. అంటే డబ్బు సంపాదించడం మాత్రమే వీళ్ళకి తెలిసినటువంటిది. అభివృద్ధి, నిజంగా సంక్షేమాన్ని అందించడం అనేది తాపత్రయం వీళ్ళకి ఏమాత్రము లేదు. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be at the moment. This and more. Streaming on News 9 Plus. అది ప్రజలు కూడా గమనించారు. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కూడా రేపొద్దున ప్రజలు అది గమనించి ఇటువంటి వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలో అయితే కనుక ప్రతి ఒక్కరు, మీరు నార్త్ ఈస్ట్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు తీసుకుంటే కనుక, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అబ్కీ బార్ 400 పార్ అన్నట్టుగా ఖచ్చితమైనటువంటి మ్యాండేట్ ఎన్డీఏకి రాబోతోంది. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాము. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున భారత్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నాయి. ఒకప్పుడు వేరే దేశాల్లో మీరు ఇండియన్ అంటే చులకన, ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలర్సే చెప్పొచ్చు. అసలు ఈ తేడా అనేది వారికంటే గొప్పగా ఎవరు చెప్పలేరేమో. ఇండియన్ అని అంటే ఏ విధంగా చూసేవాళ్ళు, ఈ రోజున ఇండియన్ అని అంటే ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది అందరికీ కళ్ళకు కనపడుతుంది. సంక్షేమంలో అయినా సరే కుల మత ప్రాంత భేదం లేకుండా ఈ రోజున అన్ని వర్గాల వారికి కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నాము. అలానే మనకి ఎక్స్పోర్ట్స్ అనేది పెంచుకుంటూ, ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటూ, జీడిపిని పెంచుకుంటున్నాము. ఇప్పటి వరకు వదిలేసినటువంటి చేతి వృత్తులు ఏదైతే ఉందో, చైనా పైన ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థలాగా మనం ఉన్న దేశాన్ని ఈ రోజున చాలా మటుకు స్వయం సమృద్ధి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశంలాగా మారుస్తూ ఉన్నాము. సో చాలా డెవలప్మెంటల్, రోడ్లను చూడండి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్, అక్కడ తల్లి కాంగ్రెస్, ఇక్కడ పిల్ల కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న షర్మిల కాంగ్రెస్, ఈ మూడు కూడా అంతా ఒక జాతికి చెందినవే, ఒకటే ఆశయం వాళ్ళకి. ఎలాగైనా సరే దేశంలో ఏ విధంగా కాంగ్రెస్ చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని మళ్ళీ విడగొట్టాలని చెప్పని చూస్తుందో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. 3 రాజధానులు అన్నారు, లేదంటే ఇంకోటేదో పేరు చెప్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను, ప్రాంతాలను విడగొట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజలంతా